Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2025. తెలంగాణలో అయితే కోర్టు తీర్పుతోని ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలింగ్ అయితే ఆగింది అండ్ ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1 కంప్లీట్ అయింది. ఏపీలో కూడా అదే జడ్జిమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్ మీద కూడా అదే ఇచ్చారు యాక్చువల్గా. సో ఫైనల్ జడ్జిమెంట్కి లోబడి ఉంటుందని చెప్పి. సో అదైతే రేపు అంటున్నారు ఫైనల్ జడ్జిమెంట్. మనకి ఇంతకుముందు ఉన్న అప్డేట్ అయితే రేపు అని ఉంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఒక న్యూస్ ఇక్కడ ఒక మీకు కనిపిస్తుంది కదా పైన, దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అదైతే చూద్దాం. చూసే ముందు లైక్ చేయండి అండ్ మెరిట్ లిస్ట్ రాగానే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయిన కట్ ఆఫ్ అవన్నీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది. ఎందుకంటే కొత్త ఖాళీలు సీట్లు అయితే పెరుగుతున్నాయి. సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. అది ఎక్కడ ఏంటి అనేది కూడా వీడియోలో చూద్దాం. సో 750 సీట్ల వరకు అని వీళ్ళు ఇచ్చారు ఇక్కడ, కానీ అఫీషియల్గా అయితే అది వచ్చాకే కన్ఫర్మ్. కొడంగల్ నుంచి ఒక ఖాళీ వస్తుంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఇది ఆల్ ఇండియా సెకండ్ రౌండ్లో రిఫ్లెక్ట్ అయితే అవుతుంది సీట్ మ్యాట్రిక్స్లో. సో ఇప్పుడు మరి రేపు జడ్జిమెంట్ వచ్చేస్తుందా అంటే, వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడైతే సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీలోగా జడ్జిమెంట్ అని చెప్పి అయితే వీళ్ళు ఇచ్చారు. సో నాకు తెలిసి రేపు దాదాపు వస్తుంది. సో రేపు రాకపోతే మాత్రం ఖచ్చితంగా 1 to 5 అని అనుకోవచ్చు. సో రేపు ఒకవేళ జడ్జిమెంట్ వచ్చేసినట్లయితే ఎల్లుండి వరకు తెలంగాణలో మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ తర్వాత వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు అండ్ ఆ తర్వాత సీట్ మ్యాట్రిక్స్, అందులో అయితే కొత్త ఖాళీలు కొత్త సీట్లు ఫస్ట్ రౌండ్లో రాకపోయినా సెకండ్ రౌండ్లో అయినా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ అప్పుడే ఆ సీట్స్ అన్నీ మనకి ఎంత యాడ్ అయ్యేది అనేది తెలుస్తుంది. సో కొన్ని ఉన్న కాలేజీలోనే ఆ సీట్లు అయితే యాడ్ అవుతున్నాయి, ఏపీలో యాడ్ అవబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ అప్పుడే ఒక సీట్ మ్యాట్రిక్స్ అయితే ఒక సీట్ అంటే ప్రతి కాలేజ్లో ఎన్ని సీట్లు పెరగబోతున్నాయని ఒక ఇండికేషన్ అయితే కింద ఇచ్చారు, +50 +100 అని చెప్పి. ఆ తర్వాత దాన్ని చేంజ్ చేసి మళ్ళీ ఇచ్చారు. సో మేబీ ఆ ప్లస్ అని పెట్టిన సీట్లను వస్తాయని నాకైతే అనిపిస్తుంది. సో అవన్నీ ఎన్ని సీట్లు అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. సో తెలంగాణ ఏపీలో కొన్ని ఉన్న కాలేజీల్లోనే సీట్లు అయితే పెరుగుతాయి. అది ఇప్పుడు ఎక్కడ అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ అప్పుడే వాళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు, టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ MBBS 2025-26. సో ఇక్కడ గాయత్రి కాలేజీలో క్యాన్సిల్ చేశారని ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇంకా కొంచెం కిందికి వచ్చినట్లయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో +50 సీట్స్ అని ఇచ్చారు. అండ్ తర్వాత ఇది చేంజ్ చేశారా తీసేసి, కాకపోతే ఇవన్నీ అప్పుడు పరిశీలనలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి సీట్లు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక చోటైతే ఒంగోలు గవర్నమెంట్ కాలేజ్ +50 సీట్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఈ 100 సీట్స్ అయితే వచ్చే ఛాన్స్ దాదాపు ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా తెలంగాణలో కూడా మీరు చూడవచ్చు, తెలంగాణలో కాస్త ఎక్కువ కాలేజీలకే మీకు ఇక్కడైతే ఈ ప్లస్ సింబల్ అయితే ఇచ్చారు. తెలంగాణలో ఫాదర్ కొలంబో అయితే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళు అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం. సో ఇప్పుడు దీంట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అండ్ తర్వాత తెలంగాణ చూస్తే ఈఎస్ఐలో +50 సీట్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఆ తర్వాత దాన్ని తీసేశారు, కానీ ఈఎస్ఐ అయితే +50 సీట్స్ అని ఫస్ట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో కాలేజ్ అరుంధతిలో +100 యూజీ సీట్స్ అని ఇచ్చారు. ఆల్రెడీ 150 ఉన్నాయి. సో +100 యూజీ సీట్స్ అని ఇచ్చారు. సో ఇవి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ విధంగా అయితే ఇచ్చారు కాబట్టి ఛాన్స్ ఉన్నట్లే ప్రజెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నీలిమ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ పెయిడ్ సీట్లే కాబట్టి ఇది పెరిగినా కూడా మేనేజ్మెంట్కి అది అడ్వాంటేజ్ అవుతుంది. అంతే తప్ప మనకి ఇక్కడ ఏం యూజ్ ఉండదు. అండ్ ఇంకొక మెడికల్ కాలేజ్ TRR, సో ఇక్కడ 100 యూజీ సీట్స్ అని ఇచ్చారు. సో ఈ కాలేజీలో ఎన్ని సీట్లు పెంచుతారా అనేది మాత్రం కొంచెం డౌటే, కాకపోతే ఇక్కడ 100 అని ఇచ్చారు. సో వీళ్ళు ఇంత రిక్వెస్ట్ పెట్టున్నారు, సో వీళ్ళు ఎన్ని యాడ్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా ఫస్ట్ ఇచ్చినటువంటి లిస్ట్లో ఇది ఇచ్చి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారన్నమాట. సో ఈ కాలేజెస్ TRR, ESI అండ్ అదేవిధంగా అరుంధతి, నీలిమ అండ్ ఇంకొక కాలేజ్ కొడంగల్ అయితే కొత్త గవర్నమెంట్ కాలేజ్కి పర్మిషన్ ఆల్మోస్ట్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఒక 50 సీట్స్తో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా తెలంగాణలో కూడా ప్రజెంట్ ఉన్న సీట్లు అయితే ఇవి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లిస్టు ప్రకారం వాళ్ళైతే ఈ +100 ప్రపోజల్స్ని అయితే పెట్టి తర్వాత వీటిని డిలీట్ చేశారు. సో ఇప్పుడు బహుశా అవే యాడ్ కూడా కావచ్చు. సో రేపైతే జడ్జిమెంట్ రావాలని కోరుకుందాం డెఫినెట్గా. ఇప్పటికే చాలా లేట్ అయింది, తెలంగాణకైతే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ పేపర్లో ఇచ్చినట్టు 1 to 5th అంటే మళ్ళీ అది కాస్త లేట్ అవుతుంది. సో మొత్తానికైతే రేపు వస్తుందని ఆశిద్దాం. సో ఈ పేపర్లోనే మనం చూసాం 1 to 5th అనేది. సో దాదాపు అలా కావద్దు, రేపే రావాలని అయితే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.